ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి తల్లి తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి అని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వై లక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రంపాలెంలోని 4వ సచివాలయ పరిధిలో అంగన్వాడీ సెంటర్ల వద్ద విద్యార్థుల తల్లులకు మన ఊరు మన అంగన్వాడీ పేరిట ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఇంద్రంపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడు దొడిపట్ల అప్పారావు, జనసేన రూరల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గవర శ్రీరాములు, పూసుల యేసు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జయకృష్ణ, ఎన్ పద్మశ్రీ, పద్మ, పద్మరాగం, రామలక్ష్మి, కృష్ణవేణి, అనంతలక్ష్మి, లక్ష్మి, భవానీ, అనురాధ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని ప్రీ స్కూల్కి జాయిన్ చేయమని చెప్పడం జరుగుతున్నది. 3 సంవత్సరాల నుంచి ఆ సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉచిత విద్య, ఆటపాట ద్వారా విద్య, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, గణితాభివృద్ధి, భాషాభివృద్ధి మొదలైన అభివృద్ధులన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో జరుగుతుందండి. ఇదే అభివృద్ధులు పిల్లలకి చేయించాలంటే కాన్వెంట్లో మినిమం 30,000 నుంచి 50,000 దాకా ఫీజులు ఉంటాయి. అది కాకుండా మన అంగన్వాడీ సెంటర్లో అయితే అలా కాకుండా మన అంగన్వాడీ సెంటర్లో అయితే ఫ్రీగా విద్యను నేర్పిస్తాము. అలాగే వాళ్ళ అభివృద్ధి అన్ని కూడా చదివిస్తారు. తర్వాత పోషకాహార అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇన్ని రకాలైన అభివృద్ధులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ నుంచి పీడీ మేడం గారు, తెలుగు మేడం గారు మా ఇచ్చిన మేరకు మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకున్న అంగన్వాడీ కేంద్రాల్లో మీ యొక్క పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు మీ పిల్లలు పంపించవలసిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం మన అంగన్వాడీ సెంటర్స్ లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దాని కారణంగా ప్రతి బిడ్డ అంటే 3 సంవత్సరాల వచ్చిన ప్రతి బిడ్డ కూడా అంగన్వాడీ సెంటర్ లోనే జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఎందుకంటే పిల్లలు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపల వారి శారీరక మానసిక అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ అభివృద్ధికి మనం సరైన పునాది వేస్తే వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా మేము ఈ 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల్ని ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోని జాయిన్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకి మనం ఈ వ్యాన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే పాంప్లెట్స్ ఇచ్చి వారందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో జాయిన్ అయ్యేలాగా మేము మోటివేట్ చేస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి 2 కూడా ఒకేసారి జరగడానికి అవకాశం ఉంది. మానసిక అభివృద్ధి జరగడానికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3:45 వరకు కూడా మా అంగన్వాడీ 3 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉంచి ప్రార్థన నుండి క్లాసెస్ మొదలు పడతాయి. ప్రార్థన, ఆట, పాట, కథ, సృజనాత్మకత, లోపల ఆటలు, బయట ఆటలు, ఈ వీటి అన్నిటి ద్వారా కూడా వాళ్ళకి మానసిక అభివృద్ధికి తోడ్పడేలాగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా శారీరక అభివృద్ధికి జరగడానికి ఉదయం 9 గంటలకి వచ్చిన పిల్లలకి మొట్టమొదటిసారిగా గుడ్డిచ్చి, తర్వాత 10:30కి మిల్క్ ఇచ్చి, తర్వాత 12 గంటలకి మంచి పోషకాహారం కలిగిన ఆహారాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి 2 గంటల నుండి 3:45 వరకు కూడా వారిని అంగన్వాడీ సెంటర్లోనే పడుకోబెట్టి తల్లులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా వాళ్ళకి మంచి క్రమశిక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలి, పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అభ్యసించడానికి మంచి వేదికగా అంగన్వాడీ సెంటర్ ఉపయోగపడుతుందని